అందరికీ ముందుగా హనుమాన్ జన్మోత్సవ శుభాకాంక్షలు. ఇది నా ఫస్ట్ మినీ వ్లాగ్. హనుమంతుడికి ఎంతో ఇష్టమైన తమలపాకు దండ రెడీ చేయడానికి మా వారిని అయితే మా ఇంట్లోనే ఉన్న తమలపాకు చెట్టు నుండి ఆకులను అయితే కొయ్యమని చెప్పాను. నేను పూజలు చేసుకుంటున్నాను అంటే నాకైతే హెల్ప్ చేయడానికి ట్రై చేస్తారు. మీ హస్బెండ్స్ కూడా ఇలా మీకు హెల్ప్ చేస్తూ ఉంటారా? అండ్ ఒక పక్కన నేనైతే కనుక హనుమంతుడికి ఎంతో ఇష్టమైన బెల్లం అప్పాలు అయితే రెడీ చేస్తున్నాను. మామూలుగా నాకు ఈ మధ్య కాలంలో తెలిసిన విషయం ఏంటంటే హనుమాన్ జయంతి అని అనకూడదంట, హనుమాన్ జన్మోత్సవం అని అనాలంట. ఈ విషయం మీలో ఎంతమందికి తెలుసో కమెంట్ చేయండి. హనుమంతుడు ఇప్పటికీ కూడా చిరంజీవిలా మన మధ్యనే బ్రతికి ఉన్నాడు అని కొన్ని పురాణాలు అయితే చెప్తున్నాయి. చనిపోయిన వారి పుట్టినరోజు వచ్చినప్పుడు మాత్రమే జయంతి అనే పదాన్ని యూజ్ చేయాలంట. బ్రతికి ఉన్న వారి పుట్టినరోజులు వచ్చినప్పుడు జన్మోత్సవం అని పలకాలంట. నేను కూడా ఇన్స్టాగ్రామ్లో చాగంటి కోటేశ్వరరావు గారి మాటల్లో అయితే విన్నాను. ఈ విషయం తెలియని వాళ్ళకి ఈ రీల్ని అయితే షేర్ చేయండి. అండ్ హనుమాన్ జన్మోత్సవం మీరు ఎలాగా జరుపుకున్నారో కమెంట్ చేయండి. అండ్ నా పూజ ఎలా ఉంది, నా వ్లాగ్ ఎలా అనిపించింది, ఇకపై ఇలాంటి వ్లాగ్స్ చేయమంటారా చెప్పండి. నచ్చితే లైక్ చేయండి, ఫాలో చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్.